హలో హాయ్ గుడ్ మార్నింగ్ టీమ్. సో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు. హలో హాయ్ గుడ్ మార్నింగ్ టీమ్, వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను ఆన్ దిస్ ఏరియా అండ్ ఎస్ఎల్ కూడా చాలా చిన్నగా పెట్టుకుంటున్నాను, ఒక 10 పాయింట్స్ అంతే, దీనికన్నా ఎక్కువ పెట్టుకోను. ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. చిన్న ఎస్ఎల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కావాలంటే 2 ట్రేడ్ చేస్తాను, బట్ చిన్న ఎస్ఎల్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ప్రజెంట్లీ వీ హ్యావ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 1800. ఓకే, వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ప్రాఫిట్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఓకే అండి, ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తాను. ప్రజెంట్లీ మన రేంజ్లో అవుతుంది మార్కెట్, మనకి 1400 ప్రాఫిట్లో ఉంది ప్రజెంట్లీ అయితే. ఓకే, సో చిన్న ఎస్ఎల్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి రివర్స్ వస్తుందని చెప్పి చాలాసార్లు అనిపించింది. సో అందుకోసమే నేను తీసుకుంటున్నాను ఈ ఏరియాలో ట్రేడ్. ఓకే, సో ఎందుకు ఇక్కడ తీసుకున్నాను ట్రేడ్ అని మీకు తర్వాత చెప్తాను. ఓకేనా, ఈ రేంజ్లో ఎందుకు తీసుకున్నాను ట్రేడ్ అని చెప్పేసి మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, మనకు ఒక ట్రైల్ అసలు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినాం మనం. ఓకేనా, సో ఇంకా 205లో ఇంకో ఎస్ఎల్ పెట్టాను నేను. మనకి ఈ ట్రేడ్లో మోస్ట్లీ 1000 ప్రాఫిట్లో ఉంటాం, బట్ మనం ఇంకా ఈరోజు నెక్స్ట్ ఇంకో ట్రేడ్ తీసుకొని ట్రై చేద్దాం ఈ ఇంట్లో. ఓకేనా, ఈ ధన్ అకౌంట్లో మనం ఇంకో ట్రేడ్ తీసుకొని ట్రై చేద్దాం. మనకు ఆల్మోస్ట్ 6000 ప్రాఫిట్ వచ్చింది, కానీ మనం 232 కోసం ఆగి మనం ఎస్ఎల్ చేసాం. ఓకే, మనం 1:3 తీసుకుంటాం రెగ్యులర్గా అని చెప్పేసి నేను వెయిట్ చేశాను, బట్ నో ప్రాబ్లం అండి, నో ఇష్యూ. ఆల్మోస్ట్ మనం మన ఏరియాకి వచ్చేసిందండి ఇది. సో ఎగ్జిట్ అవుతూనే బెటర్. ఓకే, మన సెల్ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్, బట్ హిట్ అవ్వాలి అంతే, ఒక చిన్న పాయింట్ అది. ఓకే, హిట్ అయితే ఒక 1000 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటాం, బట్ 1000 పాయింట్స్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్ ఫర్ అస్. మనం మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకొని ట్రై చేద్దాం. ఓకే, ఇది 2 ట్రేడ్స్ ట్రై చేద్దాం మనం ఇందులో. చాలా హెవీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఫైన్ అండి, వీ ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ 1000 రూపీస్. ఓకే, ఇందులో, బట్ వీ విల్ ట్రై టు టేక్ అదర్ ట్రేడ్ టుడే ఇన్ సేమ్ ధన్ అకౌంట్. ఓకే, ప్రజెంట్లీ మార్కెట్ కొంచెం రివర్సల్లో ఉంది, మనకు ఒక ఏరియాలో కనిపిస్తే అక్కడి నుంచి మనం ప్లాన్ చేద్దాం. ఫైన్. సో నేను ఆర్డర్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా, ఆర్డర్ ప్లేస్ చేసి నేను ఆల్మోస్ట్ ట్రైల్ చేసుకుంటున్నాను వస్తున్నాను. నేను యాక్చువల్లీ 222లో తీసుకుందాం అనుకొని నేను లిమిట్ ప్రైస్ పెట్టాను అనమాట, బట్ ఏమైంది, అది మౌస్ టచ్ చేసేటప్పుడు నాకు ఫోన్లో ప్లేస్ చేసిన ఆర్డర్ అది టచ్ అయిపోయి 225లో మార్కెట్ ఆర్డర్లో మనకి ప్లేస్ అయిపోయింది ఆర్డర్. ఓకేనా, సో నో ప్రాబ్లం. మనకి ఒక చిన్న ర్యాలీ వచ్చింది, తర్వాత మనకు రివర్సల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మన ఎస్ఎల్ అయితే మనం రెడ్యూస్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాము ఎస్ఎల్. ఇవి మనం ఈ క్యాండిల్ కింద 7 పాయింట్స్ ఎస్ఎల్ ఇద్దాం మనం అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్. సపోజ్ ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే, ఈ స్ట్రాంగ్గా క్లోజ్ అయినపైన మనం ఓన్లీ 2 పాయింట్స్ ఎస్ఎల్ ఇన్కి ట్రై చేద్దాం. ఓకే, మన ఎస్ఎల్ ట్రైల్ చేసుకుంటూ వెళ్దాం బేస్డ్ ఆన్ ది
ప్రైస్ యాక్షన్. ఓకే మనకు రివర్సల్ క్యాండిల్ కనిపించింది, సేమ్ సపోర్ట్ ఏరియా నుంచి మరి రివర్సల్ కనిపిస్తుంది. చూద్దాం, మనకు వీక్నెస్ ఉంది, కొంచెం మార్కెట్ చాపీగా కిందికి వెళ్తుంది. దట్ ఈజ్ అవర్ అడ్వాంటేజ్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కింద ఉన్నంత వరకు మనకి అడ్వాంటేజే. ఈ ట్రెండ్ లైన్ పైకి వస్తే మనకి కొంచెం సెల్లింగ్ వీక్ అయినట్టు. ఓకే ఫైన్. ఫైన్ అండి, సపోజ్ ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వస్తే నా ఎస్ఎల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ అయితే పెట్టేసుకుందాం మనం. ఓకే, ప్రాఫిట్లో పెట్టుకుందాం. ఓకే అండి, 13 పాయింట్స్ ప్రాఫిట్, 13 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే, 13 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం మనం. కానీ రివర్స్. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ట్రేడర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం 2 ట్రేడ్స్ ప్లాన్ చేసినాం. ఓకే, 2 ట్రేడ్స్ ప్లాన్ చేసినాం మనం. బట్ ద థింగ్ ఈజ్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసాం. ఓకే, ఒక ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసినాం అండ్ సెకండ్ ట్రేడ్ మనం ఈ లెవెల్లో ప్లాన్ చేసినాం. బట్ నేను చెప్తాను అసలు ఏం జరిగిందో, ఏమైందో. ఓకే, సో ఇది ఎలా ప్లాన్ చేసి మనం ఆల్మోస్ట్ 53 పాయింట్స్. ఓకే, ఈ ఏరియాలో ఎగ్జిట్ అవ్వాలి, ఇలా పెట్టుకున్నాం. సో ఏమైందంటే, సో మార్నింగ్ మనం ఆల్మోస్ట్ 10 o'clock, ఓకే 10 o'clock మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఆర్డర్ చెక్ చేసాం. 202లో మనం 10 o'clock ఒక ట్రేడ్ తీసుకున్నాము, 200 క్వాంటిటీ. ఓకే, బట్ మనకి దీంట్లో ఆల్మోస్ట్ 29 పాయింట్స్ మనకి ప్రాఫిట్ కనిపించింది. కానీ మనం 30 అబోవ్ వస్తే మనం ఎగ్జిట్ అవుదామని చెప్పేసి వెయిట్ చేసినాం అన్నమాట. ఓకే, బట్ ఏమైంది, 29 పాయింట్స్ రాగానే ఈ రివర్స్ వచ్చేసింది. సో నేను వెయిట్ చేశాను, ఈ సపోజ్ ఈ క్యాండిల్ కానీ రివర్సల్ వస్తే మళ్ళీ మనకి 30 పాయింట్స్ వస్తుందని, 30 పాయింట్స్ రాగానే క్యాప్చర్ చేద్దాం, 6,000 ప్రాఫిట్ అనుకున్నాను. సో నేనేం చేశాను, నెక్స్ట్ ఎస్ఎల్ ఇక్కడ ప్లాన్ చేశాను. ఓకే, ఈ ఏరియాలో ఎస్ఎల్ ప్లాన్ చేశాను. ఓకేనా, సపోజ్ ఇది బ్రేక్ అయితే నేను ఎస్ఎల్ ఇచ్చేద్దామని ప్లాన్ చేశాను. సో ఇది బ్రేక్ అయింది, నేను ఎస్ఎల్ ఇచ్చేసాను. ఎస్ఎల్ ఆల్మోస్ట్ 115 అంటే మనకి ఒక 4 or 5 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎంత 202లో మనం ట్రేడ్ తీసుకుంటే 207. ఓకేనా, మనం ఎగ్జిట్ అయినాం. సో 5 పాయింట్స్ ప్రాఫిట్ మనకి కనిపించింది ఈ ఏరియాలో. మనం ఇక్కడ ట్రేడింగ్ తీసుకున్నాం. ఓకే, సో మార్నింగ్ మనకి సెల్లింగ్ క్యాండిల్ కనిపించిన తర్వాత మనకి బయింగ్ అంత స్ట్రాంగ్ కనిపించలేదు. ఓకే, బయింగ్ స్ట్రాంగ్ కనిపించలేదు. బట్ ఏంది, మార్కెట్ మొత్తం మనకి నిన్న ఈ రేంజ్లో మూవ్ అయింది, కానీ నేను ఈ ఏరియాలో ఏం ప్లాన్ చేయలేదు. మేబీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని. సో ఇది ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సెల్లింగ్ క్యాండిల్ రాగానే మళ్ళీ మనకి ఒక రివర్సల్ వచ్చింది. ఓకే, ఈ రివర్సల్ కనిపించింది. ఈ రివర్సల్ కనిపించిన తర్వాత ఈడ మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము, బట్ సడన్ ఫాల్ వచ్చేసింది. సడన్ ఫాల్ వల్ల ఏమైంది, మనకి స్టాప్ లాస్ హెవీ అయిపోయింది. హెవీ అయిపోయారు, నేను ఇక్కడ ప్లాన్ చేయలేదు. ఓకేనా, ఒక సింగిల్ క్యాండిల్ హెవీ క్యాండిల్ వచ్చింది, దానిగా నేను స్టాప్ లాస్ ప్లాన్ చేయలేదు. కొంచెం స్ట్రెంత్ ఇది బ్రేక్ చేసి సస్టైన్ అయితే ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ సడన్గా హెవీ అయిపోయేవారికి నేను ప్లాన్ చేయలేదు. ఆర్ఎల్స్ నేను ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ ఏరియాకి వస్తే నేను ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈడ మనకి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా మన ఎస్ఎల్ ఇది ఉంటుంది. సో ఇలా నేను ప్లాన్ చేశాను.
బట్ ప్రాబ్లం ఏంది, ఇది ఇక్కడి నుంచి రివర్స్ అయింది. రివర్స్ అయ్యి మనకి స్ట్రాంగ్గా మనకి క్యాండిల్ వచ్చింది. సో హెవీ క్యాండిల్ రాగా నేను ఏం ఆర్డర్ ప్లేస్ చేయలేదు, బికాస్ ఎస్ఎల్ పెద్ద అయిపోయింది కాబట్టి నేను ఆర్డర్ ప్లేస్ చేయలేదు. తర్వాత మనకి ఇక్కడ చిన్న కరెక్షన్ కనిపించింది. కరెక్షన్ కనిపించిన తర్వాత ఇక్కడ నాకు రివర్సల్ కనిపించింది. రివర్సల్ కనిపించని ఏం చేశాను, నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసిన. బట్ ఏం చేశాను, నేను ఓన్లీ 200 క్వాంటిటీ తీసుకున్నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, మనకి ఇది ఆల్మోస్ట్ 29 పాయింట్స్ మనకి ప్రాఫిట్ ఇచ్చింది. 29 పాయింట్స్. మనం 1:3 కదా, మనం 10 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తున్నామంటే రెగ్యులర్గా 30 పాయింట్స్ మినిమం ప్రాఫిట్ తీసుకోవాలని నేను వెయిట్ చేసిన. బట్ ఆ 29 పాయింట్స్ ఏమైంది, రివర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి రివర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొన్న ఎస్ఎల్ కూడా హిట్ అయిపోతుండే. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిపోతుంది చెప్పేసి మనం ఒక 5 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అలా క్యాప్చర్ చేసి వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత మనకి ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ వీక్నెస్ అయిపోయింది, మొత్తం మార్కెట్ అంతా వీక్ అయిపోయింది. ఓకే, ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్, ఈ ఏరియా చూస్తే ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు. ఓకే, ఇది మొత్తం స్ట్రాంగ్ కన్సోలిడేట్ ఏరియాలా కనిపించింది నాకు. సో నేనేం చేసిన, ఈ ఏరియాలో నేను ట్రేడ్ ఏం ప్లాన్ చేయలే. ఓకే, బట్ యాక్చువల్లీ మనం సెల్లింగ్ ప్లాన్ చేయాలి ఈ ఏరియాలో. ఓకేనా, ఎందుకంటే ఈ ప్రీవియస్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కొంతమంది ఎవరు స్టాప్ లాస్ ఉంటుంది ఇక్కడ, బయర్ స్టాప్స్ ఉంటుంది కదా, సెల్లర్ స్టాప్ లాస్ ఉంటుంది కదా, వాళ్ళని హిట్ చేసి రివర్స్ అయింది. సో మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాలి, బట్ నేను ఆ మూమెంట్లో ప్లాన్ చేయలేదు. ఎందుకంటే రీసెంట్ ఇప్పుడు ఎగ్జిట్ అయినాం కదా, ఆ ట్రేడ్ ఇప్పుడు ఎగ్జిట్ అయినాం. కొంచెం కన్ఫర్మేషన్, ప్రాపర్ కన్ఫర్మేషన్లో మనం ట్రేడ్ తీసుకుందాం అనే ప్లాన్ తోటి నేను ఇక్కడ ఎంటర్ అవ్వలేదు. ఇమీడియట్ మనం ఎందుకని కొంచెం వెయిట్ చేసి తీసుకుందాం ట్రేడ్ అని, ప్రాపర్ ట్రేడ్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకోలేదు. బికాస్ మనం యాక్చువల్లీ ఏం చేస్తాం, ఓన్లీ డైలీ 1 ట్రేడ్ తీసుకుంటాం. కానీ ఈరోజు మనం 2 ట్రేడ్స్ ప్లాన్ చేసినాం. ఎందుకంటే ఫస్ట్ మనకు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కాదు, కాస్ట్ టు కాస్ట్ అనుకోండి. ఇది 1000 రూపీస్ అంటే కాస్ట్ టు కాస్టే నార్మల్ చెప్పాలంటే. ఎందుకంటే మనకి ప్రాఫిట్ వచ్చేసి 6000 to 7000 ప్రాఫిట్ అనుకుంటాం మనం రెగ్యులర్గా. ఓకే, మనకి సో అందుకోసం ఎలా అయినా మనకి ఒక 1000 ఉంది కాబట్టి సెకండ్ టైం ప్లాన్ చేద్దాం. ఇస్తే ఒక 2000 లాస్ ఇద్దాం, 2000 to 2500 లాస్ ఇద్దాం. ప్రాఫిట్ ఇస్తాం మాత్రం ఒక 7000 to 10,000 ప్లాన్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేసినాం. సో సడన్గా హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ రాగానే ఏమైంది, నేను మళ్ళీ ఒక ట్రేడ్ ప్లాన్ చేసానని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఇది బ్యూటీ యాక్చువల్లీ. మన ఈ ఏరియా ఉంది కదా, ఇప్పుడు తీసుకుంటుంది మనం. ఓకే, సో నేనేం చేసిన, ఈ సెల్లింగ్ కనిపించగానే ఈ ఏరియాని ట్రేడ్ ప్లాన్ చేసిన. ఓకే, ఎస్, నో ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేసిన. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసిన, ఇది ఎస్ఎల్ పెట్టుకున్నా. ఓకే, ఈ ఏరియా ట్రేడ్ ప్లాన్ చేసిన. ట్రేడ్ ప్లాన్ చేసి ఇది ఎస్ఎల్ పెట్టుకున్నా. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన, మినిమం ఈ లో వరకు అయితే పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సెల్లింగ్ వచ్చింది. ఓకేనా, ఈ బయ్యింగ్ కూడా అంత స్ట్రాంగ్ రాలేదు, 50% మనకి రీచ్ అవ్వలేదు. సో నేనేమనుకున్నా, మినిమం ఒక రివర్సల్ అయితే వస్తుంది. బయ్యింగ్ వచ్చినా కూడా మేబీ ఈ సపోర్ట్ ఏరియాని టచ్ చేసి బయ్యింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఈ సపోర్ట్ ఏరియా టచ్ చేసి మళ్ళీ బయ్యింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. అందుకోసమే ఇది ఇమీడియట్ ఇప్పుడు సెల్లింగ్ మనకు ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ ఇమీడియట్ బుక్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేసిన ఈ ఏరియా రాగానే. సో మనకి ఏమైంది, ఆల్మోస్ట్ ఇలా 15 పాయింట్స్ మనకి ప్రాఫిట్ కనిపించింది. ప్రాఫిట్ కనిపించిన తర్వాత మనకి రివర్సల్ వచ్చింది. రివర్సల్ రాగానే నేను ఈ క్యాండిల్ ఉంది కదా, మనకి ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ చూసి నాకు డౌట్ వచ్చింది. ఓకేనా, సెల్లింగ్ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చినా కూడా ఓ డోజీ టైప్ ఫామ్ అయింది. సెల్లింగ్ బయింగ్ ప్రెషర్ వచ్చింది. ఇది మనకి హ్యామర్లా ఫామ్ అయింది, బయింగ్ ప్రెషర్. సో ఇది హ్యామర్ అంటే ఏంటిది, మనకి మినిమం మన ఎస్ఎల్ అయితే హిట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చినా కూడా ఈ క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే మినిమం మన స్టాప్ లాస్ ఏది పెట్టినామో అదైతే హిట్ చేస్తుంది.
సో అందుకోసం ఏం చేశాను, నేను నా స్టాప్ లాస్ 10 పాయింట్స్ నుంచి రెడ్యూస్ చేసుకొని 3 పాయింట్స్ పెట్టుకున్నా. సపోజ్ అక్కడ దాకా వస్తే 3 పాయింట్స్ ఎస్ఎల్ ఇద్దాము, రాకపోతే మళ్ళీ మనం ప్రాఫిట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్దామని ఎక్స్పెక్ట్ చేసిన. ఓకే, మీన్ వల్ల ఏమైంది, మనకి మార్కెట్ ఫుల్లీ రివర్స్ అయిపోయింది. ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ ఉందో, దీనివల్ల మొత్తం మార్కెట్ మొత్తం రివర్స్ అయిపోయింది. సపోజ్ మనం ఆ 3 పాయింట్స్లో మనం ఎగ్జిట్ అవ్వకపోతే మనం ఈరోజు చాలా హ్యూజ్ లాస్లో ఉంటుండే. హ్యూజ్ లాస్. చూడండి, నేను ఎగ్జిట్ అయ్యానా, నేను యాక్చువల్లీ ఎగ్జిట్ అయినా 3 పాయింట్స్లో. ఓకే, ఈ ఏరియాలో 222లో ఎగ్జిట్ అయినా, చూపిస్తాను మీకు. అది 222లో ఎగ్జిట్ అయినా. ఈ క్యాండిల్ రాగానే ఎగ్జిట్ అయిపోయినా, ఎందుకంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, మనకి మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుందేమో, ఇంకా సపోర్ట్ ఏరియా ఇది. నేనేమనుకున్నా, ఇక్కడి నుంచి మనకి బయింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా, బట్ అది ఒక తొందరగా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఈ ఏరియా నుంచే మనకి బయింగ్ స్టార్ట్ అయిపోయింది. బయింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి డౌట్ వచ్చి నేను ఎస్ఎల్ తక్కువ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోయినా. మనం అనుకున్నాం, ఎలా అనుకున్నామో చూడండి, సెల్లింగ్ అంత వచ్చింది. సపోజ్ మనకి రివర్స్ వస్తుంది అని వెయిట్ చేసి ఉంటే మాత్రం మనకి ఇంత లాస్ వస్తుంది. ఓకే, ఎంత లాస్, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ లాస్ ఇస్తున్నాం మనం. ఓకే, 100 పాయింట్స్ లాస్ ఇస్తున్నాం మనం. సో అందుకోసమే మనము ట్రేడ్ చేసేటప్పుడు క్యాండిల్ బిహేవియర్ ఎలా ఉంది, మనం ప్రాఫిట్ వస్తుంటే ప్రాఫిట్ ఎలా ట్రైల్ చేయాలి, స్టాప్ లాస్ కూడా ఎలా ట్రైల్ చేయాలి. సపోజ్ ఈ క్యాండిల్ చూసి ఓకే మన స్టాప్ లాస్ మనం ఎలా పెట్టుకోవాలి, ఓకేనా, అవన్నీ మేనేజ్ చేయాలి. మనం స్టాప్ లాస్ మేనేజ్ చేస్తే చాలు. ఓకేనా, స్టాప్ లాస్ మేనేజ్ చేస్తే చాలు, మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఎంత తక్కువ అంటే అంత తక్కువ లాస్ ఇస్తున్నాం అనుకో, ప్రాఫిట్ మనకి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. ఒక్కరోజు మన డే వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చేస్తుంది. మనం ఎంత ఇచ్చినాం ఈరోజు, అసలు ఏమి ఇవ్వలే ఈరోజు. కాస్ట్ టు కాస్ట్ 171 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. 171 అంటే ఆల్మోస్ట్ 80 ఒక ట్రేడ్కి 80 రూపీస్, ఇంకో ట్రేడ్కి 80 రూపీస్, 160 రూపీస్ మనకి బ్రోకర్ పోతుంది. సో మిగిలేదంతా 11 రూపీస్. అంటే అది కాస్ట్ అంటే మనకి ఏం నో లాస్ నో ప్రాఫిట్ అనుకోవాలి అంతే ఈరోజు. ఓకే, సో నోటెడ్ అండి. సో దీని తర్వాత మనకి ఇది హ్యూజ్ క్యాండిల్ వచ్చింది. నిన్న సేమ్ ఇదే వొలటిలిటీ, నిన్న కూడా సేమ్ వొలటిలిటీ, ఈరోజు కూడా సేమ్ వొలటిలిటీ. ఓకే, అసలు మార్కెట్ ఏ మూమెంటం ఇస్తున్నా అర్థమవుతలేదు. ఈ నిన్న మార్కెట్ ఇవి ఈ ఏరియాకి వచ్చింది కదా, హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ రాగానే ఓకే రివర్స్లో మనం సెల్లింగ్ రాగానే ఒక రివర్స్లో ప్లాన్ చేద్దామనుకుంటే మనం మొత్తం బయింగ్ వచ్చింది. బయింగ్తో సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ ఏమైంది, ఈయన సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండే కదా, సరే సెల్లింగ్ ఉంటుందని చెప్పి మనం సెల్లింగ్ ప్లాన్ చేస్తే ఏమైంది, ఇది బయింగ్ ప్రెషర్ ఎక్కువైంది. స్ట్రాంగ్ బయింగ్ వచ్చేసింది. ఓకేనా, సో మనము ఈ నేను వీక్ బేస్ అయితే అనుకున్నాను, వీక్ బేస్ అయితే మనకి ఇంకా బయింగే ఉందని చెప్పేసి. ఓకేనా, సో బయింగ్ వస్తుంది అనుకున్నాను, బట్ నేనేమనుకున్నా, బయింగ్ ఆల్మోస్ట్ ఈ ఏరియా నుంచి స్టార్ట్ అవుతా అనుకున్నా. ఈ ఏరియా ఉంది కదా, వీక్ మొత్తం చూసుకుంటే మంత్ మొత్తం చూసుకున్నా కూడా మనకి స్వింగ్ వచ్చేసి ఈ ఏరియా నుంచి మనకి మేబీ బయర్ స్టార్ట్ అవుతారేమో, ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అవుతా అనుకున్నా, బట్ కొంచెం ముందే స్టార్ట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం, కొంచెం స్ట్రాంగ్ బయింగ్ అయితే వచ్చింది. రేపు ట్రేడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకేనా, సో మనం స్టాప్ లాస్ అయితే మన లాస్ మాత్రం చాలా మినిమైజ్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా, ఒకరోజు ఒక హ్యూజ్ లాస్ రాగానే నెక్స్ట్ డే మనం మినిమైజ్ చేసుకున్నాం, ఆ నెక్స్ట్ డే మినిమైజ్ చేసుకున్నాం. బట్ మన ప్రాఫిట్ వచ్చినప్పుడు మన పర్ఫెక్ట్ ప్రాఫిట్, ఇప్పుడు సపోజ్ మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చింది 29 పాయింట్స్ వచ్చింది, మనకి ఎంతో ప్రాఫిట్ వచ్చిందని ఎగ్జిట్ అయితే మన డైలీ 1:3 అనుకున్నాం చూసినామా, అది మిస్ అవుతాం మనం. సో మనం అలా ప్లాన్ చేయొద్దు. మనం ఎలా ప్లాన్ చేయాలి, సపోజ్ 1:3 అంటే 3 అబోవ్ మనకు ప్రాఫిట్ వస్తే తీసుకోవాలి. 30 పాయింట్స్ అబోవ్ అంటే 40 పాయింట్స్ 50 పాయింట్స్ వస్తుంటే ట్రైల్ వేసుకుంటే వెళ్ళాలి, కానీ 30 పాయింట్స్ అబోవ్ మినిమం మనం ప్రాఫిట్ తీసుకోవాలి. ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసినా కూడా అప్పుడు ఏమవుతుంది,
మనకి ఎన్ని లాస్ వచ్చినా కూడా ఒక 1 డే ప్రాఫిట్ మొత్తం మనకు కవర్ చేస్తుంది. ఓకేనా, 1 డే ప్రాఫిట్ మనకి మొత్తం కవర్ చేస్తుంది. మనకి మార్కెట్ యాక్చువల్లీ అసలు ప్రాపర్గా బిహేవ్ చేయట్లేదు. నేను ఈరోజు థర్డ్ రోజు నేను ఆఫీస్ వర్క్ ఉండి నేను ఇది ప్రాపర్గా ట్రేడ్ చేయలేదు. ఓకేనా, ఈరోజు వాలటైల్గా ఉండే మార్కెట్. ఓకే, సో ఇది కూడా నేను ప్రాపర్ ట్రేడ్ చేయలేదు. అండ్ ఇది హ్యూజ్ వాలటిలిటీ, ఇది కూడా హ్యూజ్ వాలటిలిటీ. మార్నింగ్ అంత సెల్లింగ్ ఉంది, తర్వాత మన బయింగ్ వచ్చింది, మళ్ళీ సెల్లింగ్ ఉంది, బయింగ్ వచ్చింది. ఓకేనా, ఒక ప్రాపర్ ట్రెండ్ లేదన్నమాట. ఓకేనా, అంత కన్సల్టేషన్ అంతా ఒక రేంజ్ బౌండ్ అనుకోవాలి. ఇప్పుడే రేంజ్ బౌండ్ అయితే బ్రేక్ అయింది. ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ యాక్చువల్ చెప్పాలంటే. చూడు, బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే అండి, ఫైన్. మనమైతే ప్రాఫిట్ రాకున్నా కూడా లాస్ని బాగా మినిమైజ్ చేస్తున్నాం. బట్ మన 1 డే ప్రాఫిట్ మొత్తం అన్నీ కవర్ చేస్తుంది. ఓకేనా, మ్యాక్స్ టు మ్యాక్స్ లాస్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం స్టార్టింగ్ వరకు. ఒక్కసారి మనకి ప్రాఫిట్ మనకి కనిపించింది, ఒక 2 days 3 days కంటిన్యూస్గా ప్రాఫిట్ వచ్చింది అనుకో, అప్పుడు రిస్క్ చేయొచ్చు. అప్పుడు మనం వెయిట్ చేయొచ్చు. మనం ఓకే ఈ క్యాండిల్ కాకపోతే ఈ క్యాండిల్లో మనము చూద్దాం, కొంచెం మనం ట్రై చేద్దాం, మేబీ పోవచ్చు, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మనకి రివర్స్ అవ్వచ్చు అని చెప్పేసి కొంచెం ట్రై చేద్దాం. బట్ మన దగ్గర ప్రాఫిట్ ఈ మంత్లో ప్రాఫిట్ లేదనుకో, అంటే మనం ఏమంటారు, చిన్న ఎస్ఎల్ ఇచ్చుకుంటే వెళ్ళాలి ఫస్ట్ స్టార్టింగ్. ఒక్కసారి 2 days మనకి ప్రాపర్గా మన డే వచ్చింది అనుకో, 2 days మనకి ప్రాపర్ ప్రాఫిట్ వస్తే చాలు, మనకు ఆల్మోస్ట్ మన మంత్ మొత్తం రికవర్ అయిపోతుంది. మంత్ మొత్తం ప్రాఫిట్ 1 day ఆ 2 days రికవర్ అయిపోతుంది. ఓకే, చలో, థ్యాంక్ యూ అండి. సపోజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ and thanks for watching my video, and this is A Trading Academy videos. Thank you.